ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్ తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్ గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ఎందుకు కొట్టిండు? నన్ను చెప్తే నేను దింపేవాడిని కదా, నువ్వు నా బండి ఎక్కకుండా వేరే వాళ్ళ బండి ఎందుకు ఎక్కినావు అనేసి కొట్టిండు. దెబ్బలా? అవును మేడం. తట్టుకున్నావా నువ్వు? బెల్ట్ తీసుకుని 100 దెబ్బలు ఈ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాడు అనంటే ఆ వయసుకే వాడంత పర్వట్టెడ్ అంటే నువ్వు రియలైజ్ కాలేదమ్మా? బిడ్డ పుట్టాడు కదమ్మా, పుట్టిండు మేడం. ఈ బిడ్డ పుట్టక ముందు అతనితోటి నువ్వు ఎన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ బిడ్డ పుట్టాడు? సంవత్సరం తర్వాత మేడం. సంవత్సరం తర్వాత. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఇదే కొట్టడం తిట్టడం జరిగింది. 4 ప్రెగ్నెన్సీలు తీసిండు మేడం. 4 ప్రెగ్నెన్సీలు తీసేశారు. ఏంటమ్మా ఇవేమన్నా చెట్టు మీద కాయలా తుంచడానికి? అబార్షన్స్ తట్టుకున్నావా నువ్వు? వాడు అసలు మనిషేనా? అసలు ఈమె మనిషేనా? 1 year లో 4 అబార్షన్స్ అయి మళ్ళీ ఒక బిడ్డను కన్నింది అమ్మాయి మోసి. ఏంటి తల్లి, నేను భగవంతుడు ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కావట్లేదు. ఆ దరిద్రుడు ఎవరైతే ఉన్నారో, ఆ మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రపంచానికి చూపించాలి. ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని కాటేశాడో, కాటేయబోతున్నాడో. 99వ దానంట మేడం. శిశుపాలుడు లెక్క సరిపోయిందమ్మా. 99వ దానివి. నేను పడుకుంటాను, నేను ఇట్లే దండగాలు కట్టుకుంటా ఉంటాను, ఎవడేం పీక్కుంటాడో పీక్కో అని జిప్పు తీసి మరీ చూపిస్తున్నాను. నా ఒక్కదానికి కాదు, పోలీస్ స్టేషన్ లోనే చూపిస్తుండు. అసలు ఆ పోలీసులే కాదు మేడం, వాళ్ళని జాబ్ ఇచ్చింది ఎవరో కూడా అర్థమైతలేదు. నాకే కాదు, అక్కడ వెళ్ళిన ఏ కేసు వెళ్ళినా అసలు ఏం లేదు. పోలీస్ స్టేషన్ అది? మరిపడ పోలీస్ స్టేషన్. నీకు బుద్ధి లేదా? ఆయనని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆయనని ఎందుకు కేసులో రప్పిస్తున్నావు? నీకేం కావాలి? 2 లక్షలు తీసుకొని ఎక్కడైనా దూరంగా పారిపోవచ్చు కదా అనేసి సర్పంచ్ వాళ్ళ నాన్న, సర్పంచ్ వాళ్ళ భార్య, పిల్లలు లేరా అమ్మా? ఒక పాప. వాళ్ళు ఎందుకు లేరు మేడం? వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకే సపోర్టు. చెప్పమ్మా, తర్వాత ఏం జరిగింది? నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాతో ఉండు, నేను మంచి చూసుకుంటా, లేదంటే ఫోటోలు నేను ఏడు పంపాలో ఆడికి పంపించేస్తా, నువ్వు ఎట్లా బతుకుతావో వేరే ఆయనతో ఎట్లా ఉంటావో నేను చూస్తా, లేదంటే నేను చంపేస్తాననేసి సీసలు, బీర్ల సీసలు ఉంటాయి కదా మేడం, అవి పలగొట్టి నోట్లో వేసుకుండు. మింగాడా? వేసుకుండు, మింగలే మేడం. నువ్వు నాతో ఉండకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. అమ్మా, ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు, పులి నోట్లోకి వెళ్ళావు. పులేంటమ్మా, గాడిది. వాడు గాడిది, పులెక్కడ? ఆ తర్వాత మందు ఉంటది మేడం, మందు మింగేస్తే అది సబ్బు నీళ్ళతోటి కక్కిచ్చిండ్రు. మందు కూడా తాగేశాడా? మందు తాగేసిండ్రు. తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పకుండా 10 నిమిషాలు సైలెంట్. వాళ్ళ ఇంట్లోనే మేడం, అది మందు తాగేసింది వాళ్ళ ఇంట్లో. ఆవిడ ఉందా? వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. వాళ్ళేమి వారించలేదా అతన్ని? ఇదేం పోయే కాలం నీకని చెప్పి? వాళ్ళు ఏం, ఆయనకి సపోర్ట్ మేడం అంతా, ఆయన ఏ తప్పు చేసినా సపోర్టు. ఇప్పుడు సరే, ఆయన నిన్ను అడిగిండు ఆయనతో ఉండమని, నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటదా? ఆమె ఒప్పుకున్నాను, నాకు ఫోన్ మాట్లాడింది, ఇంట్లోకి వచ్చేసేయి, లేదంటే బయట ఉంటే బయట ఉండు, నీ వల్ల మాకు టార్చర్ పెడుతుండు, నేను ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది మేడం. ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఈ ఆడ స్త్రీ జాతికి నమో నమః. నిజం చెప్తున్నా. అందుకంటే అంత పర్వర్టెడ్ నేచర్ని తట్టుకున్న నువ్వు ఇంకెంత ఇది ఉన్నావో, అలాగే మీ ఇద్దరిని కలిసి భరించడానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వాడు పెట్టే టార్చర్ భరించలేక ఒక పులికి ఒక ఆహారం కింద ఒక జింక పిల్లని వేసేసినట్టు, అమ్మ నువ్వు రామ్మ, నువ్వు కాపురం చేయి, వాడు నిన్ను కొడతాడు, నిన్ను తిడతాడు, మమ్మల్ని మాత్రం రక్షించు అని చెప్పేసి నిన్ను తీసుకొని దాంట్లో పెట్టేసి కాలు కూడా పట్టుకుంది అమ్మ, వాళ్ళ అమ్మ వచ్చిన. మహిళా మనులు నమస్కారం తల్లి. ఇండానికే చాలా రోత ఉంది నాకైతే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఆయన భాస్కర్ అనేట ఆయనకు ఫోన్ చేద్దాం మేడం. ఇంత విచిత్రమైన క్యారెక్టర్ని నేనైతే అసలు ఎప్పుడు
చూడలేదు, వినలేదు. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please. బిజీ అని వస్తుంది. చేద్దాము. నీకు కొడుకున్నట్టున్నాడు కదా, మరి ఆయన ఎవరు పుట్టిండు ఆ కొడుకు? భాస్కర్ కి. మీరు ఈ మాత్రం దానికే అంత ఆశ్చర్యపోతున్నారు? ఆవిడ చెప్పనివ్వండి. అట్లా ఫోటోలు బ్లాక్ మెయిల్ చేసిండు. నేను పెళ్లి చేసుకుంటా, నాతో ఉండు, నేను ఇల్లు కట్టిస్తా, నేను నిన్ను చూసుకుంటా, ఆమెను చూసుకుంటా, వేరే ఆయన చేసుకుంటే మాత్రం నువ్వు శవమే సునీత, నువ్వు నాతో ఉంటే మంచిగా ఉంటుంది, వేరే ఆయన ఎవరితో ఉన్నా నేను చంపేస్తా, లేదంటే ఏది చేయాలో అది నాకు తెలుసు, అది చేసేస్తా అని చెప్పిండు. తాళి కట్టాడా? కట్టిండు మేడం. కట్టాడు మేడం. ఎవరి సమక్షంలో? ఒక్కడే, ఎవరికి చెప్పకుండా బలవంతంగా కట్టిండు. అంటే నువ్వు నాతో ఉండాలి కంపల్సరీ, నేను కట్టేస్తా అని కట్టేసిండు మేడం. నీకు తాళి కట్టినప్పుడు ఏమైనా ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయి మేడం, ఫోటోలు, రికార్డింగ్లు, ఆల్మోస్ట్ మొత్తం ప్రూఫ్ ఉండే. బట్ ఆయన నన్ను కొట్టి తీసుకెళ్లిపోయిండు, దారుణంగా కొట్టిండు మేడం. ఇప్పుడే గాయాలు మాయమైనాయి. కడుపులో గుద్దిండు, కుట్ల మీద గుద్దిండు, ఇట్లా ఇక్కడ. హార్ట్ పేషెంట్ అమ్మ నువ్వు. అవును మేడం, స్పాట్ గా డెడ్ అయిపోవాలి. నువ్వు చచ్చిపోతే నేను 3 నెలలు జైలుకి పోయి వస్తా, నేను బతకనియను. నువ్వు నన్ను ఏడబెడితే ఆడబెడుతున్నావు, నువ్వు చంపేస్తా. నాకు నచ్చినట్టు నేను చేసినా, నేను నచ్చినట్టు నా టైప్ లో నేను అన్ని యూజ్ చేసుకున్నా. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. అప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు నువ్వు బాగలేవు అట్లా అంటాడు.